హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో గుత్తి దొండకాయ కూర అండి. ముందుగా దానికోసం ఏం కావాలో చూసేద్దాం. స్టవ్ పైన కళాయి పెట్టుకొని రెండు లేదా మూడు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని పక్కకు తీసేసుకొని కొన్ని నువ్వులు కూడా వేసుకొని వేగించుకోవాలండి. నువ్వులు చిటపటలు ఆడేంత వరకు బాగా వేయించుకొని పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో కొన్ని పల్లీలు కూడా వేసుకొని దోరగా వేగించుకోవాలండి. బాగా వేగిన పల్లీలను కూడా పక్కకు తీసి పెట్టేసుకొని నువ్వులు, పల్లీలు, ఎండుమిర్చి మూడు బాగా మెత్తగా మిక్సీలో పొడి చేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి. అదే కళాయిలో ఆయిల్ పోసుకొని మనం గుత్తి వంకాయలు ఎలా కట్ చేసుకుంటామో అలాగే దొండకాయలను కూడా 4 ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఆయిల్లో యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని బాగా వేపుకోవాలండి. దీంట్లో పేస్ట్ కోసం ఆనియన్, టమాటా బాగా మిక్సీ పట్టుకొని పేస్ట్లా రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన దొండకాయలు ఎంత బాగా వేగిపోయాయో. దొండకాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కకి తీసి పెట్టేసుకొని మనం చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా పేస్ట్ కూడా దాంట్లో యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలండి. బాగా వేగిన టమాటా పేస్ట్లో తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవాలండి. మనం వేగించి పక్కన పెట్టుకున్న దొండకాయలను అందులో యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా వేగించుకోవాలండి. వేగించుకొని దొండకాయ కొంచెం మెత్తగా ఉడకడం కోసం కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుందామండి. నీళ్ళు పోసుకొని బాగా అడుగంటకుండా కలబెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడికిందో. దానిలో మనం ముందుగా చేసుకున్న నువ్వులు, ఎండుమిర్చి, పల్లీల పొడిని కూడా కొంచెం కొంచెంగా వేసుకొని అడుగంటకుండా బాగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మరో 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని దగ్గరుండి కలుపుతూ ఉండాలండి. అడుగంటకుండా చూసుకోవాలి. కొత్తగా ఛానల్ పెట్టామండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గుత్తి దొండకాయ కూర రెడీ అయిపోయింది.